ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అష్టమ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, లగ్నం నుంచి అష్టమంలో కనుక గురువు ఉన్నట్టయితే, అంటే రాశి నుంచి కాదు, లగ్నం నుంచి 8th హౌస్లో జూపిటర్ ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఈ విషయం గురించి కొన్ని తెలియజేస్తాను పాయింట్స్. గురువు అన్ని గ్రహాల్లోకి బాగా కొనియాడబడేటువంటి ఒక గ్రహము. జ్ఞానానికి ప్రతీక గురువు. సద్గుణాలు కావచ్చు, జ్ఞానము, వైభవము, పేరు ప్రఖ్యాతులు, మంచి క్యారెక్టర్, ఇవన్నీ సూచించేవాడు గురువు. ఒక మనిషికి ఉండవలసినటువంటి చాలా మంచి లక్షణాలన్నింటినీ కూడా రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ జూపిటర్, గురువు. అంటే గురువు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే వారి క్యారెక్టర్ బాగుంటుంది, మారల్ క్యారెక్టర్ బాగుంటుంది, నైతిక ప్రవర్తన కావచ్చు, నైతిక విలువలు ఉంటాయి. అలాగే దైవభక్తి, మతపరమైనటువంటి విశ్వాసాలు, మళ్ళీ మూఢ విశ్వాసాలు కాదు, ఇది గురువు పాడైతే వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి చాలా శుభగ్రహము గురువు. అయితే ప్రతి లగ్నానికి గురువు ఒకలాంటి ఫలితాలే ఇవ్వడు, ఏ హౌస్లో ఉన్నా. ముఖ్యంగా అష్టమం గురించి మనం ఎందుకు ఎక్కువ తెలుసుకోవాలంటే, అష్టమం అనేది గుడ్ అండ్ బ్యాడ్ రెండింటినీ సూచించేటువంటి హౌస్. అది ఒక రకంగా చూస్తే భౌతికపరమైనటువంటి కష్టాలు నష్టాలు ఇచ్చే హౌస్ 8th హౌస్. అలాగే ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి హౌస్ 8th హౌస్. ఇటువంటి 8th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకోవడం చాలా ముఖ్యము. అందులోనూ గురు మహాదశ కనుక వస్తోంది అంటే దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకోవడం అనేది చాలా చాలా అవసరం. గురువు కొన్ని లగ్నాలకి క్రూరుడు, అలాగే మారకుడుగా ఉంటారు. వృషభ లగ్నానికి క్రూరుడు, మారకుడు. మిథున లగ్నానికి క్రూరుడు, మారకుడు. కన్యా లగ్నానికి క్రూరుడు, మారకుడు. తులా లగ్నానికి క్రూరుడు, మారకుడు. మకర లగ్నానికి క్రూరుడు, మారకుడు. కుంభ లగ్నానికి క్రూరుడు. ఈ లగ్నాలకి కొంత నైసర్గికంగా గురువు ఇబ్బందుల్ని కలిగిస్తాడు. ఆ ఇబ్బందులు ఏవి అనేది మనం ఏ హౌస్లో గురువు ఉన్నాడు, గురువు ఉన్నటువంటి రాశ్యాధిపతితో గురువు సంబంధం ఎలా ఉంది, వేరే గ్రహాలు ఏమైనా గురువుని చూస్తున్నాయా, ఇలా అన్ని కోణాల్లో మనం పరిశీలన చేయాలి. గురువు యొక్క నైసర్గిక కారకత్వాలు చూసినట్టయితే 2, 5, 7, 9, 11 ఈ హౌస్ని రూల్ చేస్తాడు గురువు. ఇక్కడ సెకండ్ అంటే మనము ధనాన్ని సూచించేటువంటి ప్లానెట్గా తీసుకోవాలి. అలాగే 5th హౌస్ అంటే మోరల్ క్యారెక్టర్, మంత్ర విద్య, శాస్త్ర విద్య, ఇలాంటి వాటిని, లేదా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక విద్య, ఇలా విద్యలకు సంబంధించినటువంటి కారకత్వం. అలాగే 7th హౌస్ మ్యారేజ్ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది తెలియచేసేవాడు కూడా గురువే, ముఖ్యంగా స్త్రీల విషయంలో. అలాగే 9th హౌస్ పోర్ట్ఫోలియో, మతము, మతం పట్ల విశ్వాసము, ధార్మిక జీవనము, ధార్మిక చింతన, ఇవన్నీ సూచించేవాడు గురువు. అలాగే 11th హౌస్ సిగ్నిఫికేషన్స్ అంటే జీవితంలో వృద్ధి, వ్యాపార వృద్ధి, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎప్పుడూ కూడా ఉన్నతంగా పెరుగుతూ ఉండడము, సోషల్ స్టేటస్, పేరు ప్రఖ్యాతులు, వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా వారికి పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ సూచించేటువంటి వాడు కూడా గురువే. ఇటువంటి గురువు అష్టమంలో ఉంటే ఎప్పుడు కష్టాలు లేదా నెగిటివ్ ఫలితాలు ఇస్తాడా లేదా పాజిటివ్ ఫలితాలు ఇస్తాడా అనేది మనం ఆ సందర్భాన్ని బట్టి మనం అనాలిసిస్ చేయాలి. కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను గురువు యొక్క నేచర్ని ఆధారం చేసుకుని. సాధారణంగా గురువు ఎప్పుడైతే దుస్థానాల్లో ఉంటాడో ఆర్థిక సమస్యలు, సంతానం నుంచి సమస్యలు, అలాగే స్పెక్యులేషన్స్, ఇటువంటి వాటిల్లో నష్టాలు, ఇలాంటి వాటిని మనం చూడాల్సి ఉంటుంది. అయితే గురువు 8th హౌస్లో ఉన్నప్పుడు వక్రించి ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, రవితో కలిసి హస్తంగత్వం చెంది ఉన్నాడా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కేవలం గురువు 8th హౌస్లో ఉన్నంత మాత్రాన పాజిటివ్ నెగిటివ్ అని చెప్పడానికి లేదు. అలాగే మీనలగ్నానికి గురువు యోగకారకుడు కాబట్టి వారికి 8th హౌస్లో ఉన్నా కానీ శుభ ఫలితాలే ఎక్కువగా ఇస్తాడని చెప్పారు. ఇక ఎటువంటి రాశిలో ఉన్నాడంటే అగ్నితత్వ రాశ, భూతత్వ రాశ, వాయుతత్వ రాశ, జలతత్వ రాశ. అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి గురువు అంటే మేషము, సింహము, ధనస్సు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి గురువు కొంత డైనమిక్ నేచర్ ఇస్తాడు. ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటాం, అంటే అభ్యుదయవాదాలు, అభ్యుదయపరమైనటువంటి ఆలోచనలు, ఇలాంటివన్నీ ఇస్తాడు గురువు. ఇక
ఎర్తీ సైన్స్ అంటే భూతత్వ రాశులు, ఇందులో కొంతవరకు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తాడు గురువు. ఎయిరీ సైన్స్ వాయుతత్వ రాశి, ఇందులో చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎక్స్పాన్షను, ఎదుగుదల ఇలాంటి వాటిని సూచిస్తాడు. వాటరీ సైన్స్లో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, దైవపరమైనటువంటి జీవనము ఇలాంటి వాటికి ఉపకరిస్తాడు. ఇలా కొన్ని సూచనలు మనం ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక 8th హౌస్ అంటే ఏంటి? సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చాలా అకస్మాత్తుగా జీవితంలో మార్పులు చోటు చేసుకోవడము, అలాగే డిలేస్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. డిలేస్ అంటే ఆలస్యంగా జరుగుతూ ఉండడము, నిరాశించడానికి లోనవుతూ ఉండడం, అంటే ఏదైనా చేపట్టిన పని ఫెయిల్ అవుతూ ఉండడము, తాను అనుకున్నంత సాధించలేకపోవడము, ఇలాంటి నిరాశ నిస్పృహలను సూచించే హౌస్ 8th హౌస్. అలాగే ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, జ్యోతిష్యము ఇలాంటి వాటి పట్ల అభిరుచి, అంటే అందులో ఎంత ప్రావీణ్యం సాధిస్తారనేది వేరే విషయం, కానీ అభిరుచి ఇలాంటివన్నీ సూచిస్తాడు గురువు. అలాగే పిత్రార్జితము, అనుకోకుండా ఆస్తి కలిసి రావడము, ఇలాంటివి కూడా గురువు 8th హౌస్లో ఇస్తాడు. లేదా ఆకస్మిక నష్టాలు. ఇన్ని కోణాల్లో మనం గురువుని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక గురువు 8th హౌస్లో ఉన్నాడంటే 2nd హౌస్, 4th హౌస్, 12th హౌస్ వీటి మీద గురువు యొక్క దృష్టి ఉంటుంది. ఇవి కొంత పాజిటివ్గా అవుతాయి గురువు యొక్క దృష్టి వలన. ఇక గురువు 8th హౌస్లో ఉన్నప్పుడు 2nd హౌస్లో ఏ ప్లానెట్ ఉంది అనేది చాలా చాలా ముఖ్యము. దాన్ని బట్టి గురువు యొక్క నేచర్ మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి గురువు అష్టమంలో ఉన్నాడు, 2వ ఇంట రవి ఉన్నాడు, అది మంచిది. ఆధ్యాత్మిక చింతనకి, ఒక ధార్మిక చింతనకి, వారి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉండడము, మంచి విషయాల పట్ల ఆసక్తి, నేర్చుకుందాము, జీవితంలో జ్ఞానాన్ని సంపాదిద్దాము, ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. రవితో కలిసి ఉన్న, చంద్రుడితో గురువు కలిసి ఉన్న అష్టమంలో, చంద్రుడు 2nd హౌస్లో ఉన్న, అది కూడా చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. అది గజకేసరి యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ధనానికి లోటు లేకుండా ఉండడము, మంచి వాక్కు, తన వాక్కు ద్వారా అందరినీ ప్రభావితం చేయగలగడము, ఆకర్షణీయమైనటువంటి వాక్కు ఇలాంటివన్నీ ఇస్తాడు. కుజుడు 2nd హౌస్లో ఉండడం, లేదా కుజుడితో కలిసి గురువు 8th హౌస్లో ఉంటే ధనయోగానికి చాలా మంచిది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వారికి సమయానికి ధనం అనేది చేతిలోకి రావడము, ఇలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక బుధుడితో కలిసి గురువు 8th హౌస్లో ఉన్నా, లేదా బుధుడు 2nd హౌస్లో ఉన్న గురువు 8th హౌస్లో ఉన్నా విద్యకి మంచిది. విద్యార్జన, జ్ఞానార్జన, ఎప్పుడు చదువుతూ ఉండడము, చాలా విషయాలు నేర్చుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక శుక్రుడు కనుక 2nd హౌస్లో ఉన్న, గురువుతో కలిసి 8th హౌస్లో ఉన్న కొంతవరకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనితో కలిసి 2nd హౌస్లో, శనితో కలిసి 8th హౌస్లో ఉన్న, లేదా శని 2nd హౌస్లో ఉండి గురువు 8th హౌస్లో ఉన్న అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, లేదా లోపలొకటి పైకొకటి ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని 2nd హౌస్లో ఉండడం అనేది సాధారణంగా మంచిది కాదు. శని చాలా యోగకారకుడుగా ఉండి మంచి వైశేషికాంశాల్లో ఉండడము, ఇటువంటి కొన్ని పారామీటర్స్ సాటిస్ఫై అయితే తప్ప 2nd హౌస్లో శని కొంతవరకు ప్రాబ్లమేటిక్గా మనం చూడాలి. ఎందుకంటే శని కనుక యోగకారకుడు 2nd హౌస్లో ఉంటే చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడే వాళ్ళు అయి ఉంటారు. అలా కాకుండా శని 2nd హౌస్లో ఉంటుంది ప్రాబ్లమేటిక్. ఇక రాహు 2nd హౌస్లో ఉన్నా సరే మాటల ద్వారా ధనాన్ని సంపాదించడము, అబద్ధాలు చెప్పో లేదా వాక్చాతుర్యంతో ఎలాగోలా మనీ మేకింగ్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్. క్లుప్తంగా కొన్ని మెయిన్ పాయింట్సే ఇక్కడ టచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ టాపికే చాలా విస్తృతమైనటువంటి టాపిక్, చాలా కోణాల్లో డిస్కస్ చేయొచ్చు, ఒక వీడియోలో చెప్పడం అనేది కష్టం. ఇంకా కేతువుతో కనుక్కున్నట్టయితే ఇది కొంతవరకు కుటుంబ కలహాలకి, ఆకస్మికంగా ధన నష్టానికి కొంతవరకు ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. కేతు 2nd హౌస్లో ఉండి గురువు 8th హౌస్లో ఉండడం, లేదా కేతువు గురువు కలిసి 8th హౌస్లో ఉండడం. ఇక గురువు ఏ నక్షత్రాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఇక్కడ శుభం అంటే ఎలా తీసుకోవాలి అంటే, గురువు యొక్క నైసర్గిక కారకత్వం ఏంటి? గురువు జ్ఞానానికి ప్రతీక, జ్ఞానకారకుడు గురువు, మోక్షకారకుడు కాదు. అంటే అనొచ్చు జ్ఞానాదేవత కైవల్యం కదా, మరి జ్ఞానం అంటేనే మోక్షం కదా అని. కరెక్ట్. ఇక్కడ జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానము, శాస్త్రజ్ఞానానికి కారకుడు గురువు. అది వేదాంత శాస్త్రం కావచ్చు,
మన ధర్మశాస్త్రాలు కావచ్చు, మన వైదిక ధర్మంలో ఉండే శాస్త్రాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక విద్యలు కావచ్చు, ఇవన్నీ సూచించేవాడు గురువు. ఇటువంటి గురువు బాగున్నాడు అంటే అర్థము వారెప్పుడూ కూడా జ్ఞానాభిలాషులై ఉంటారు. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదిద్దాము, ఇంకా ఇంకా చదువుకుందాము, నేర్చుకుందాము, సాధన చేద్దాము, ఇటువంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది. గురువు నిజంగా కనుక యోగిస్తే అటువంటి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు. ఒక పీఠాధిపతిలో ఇలాంటి వాళ్ళు గురువు పాజిటివ్గా ఉన్నాడని చెప్పాలి. అయితే గురువు యోగిస్తే నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, ధనం ఇస్తాడు, పాపులారిటీ ఇస్తారు, అన్నీ ఇస్తాడు. కానీ అసలైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఇవి ఇవ్వడంటే అప్పుడు గురువు నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉన్నాడు అని అర్థము. మెటీరియలిస్టిక్ సక్సెస్ అన్ని ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ జననమరణ చక్రంలో చిక్కుకుని తిరుగుతూ ఉండేలా చేస్తాడు గురువు. గురువు పాజిటివ్గా ఒక చాట్లో ఉన్నాడు అంటే అర్థము ఒక సద్గురువు యొక్క ఆశీర్వాదం మనకు ఉంది అని. దాన్ని మనం సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము లైఫ్లో అని అర్థం. లేదా కేవలం మన కష్టాల కోసం గురువుని ఆశ్రయించడం, ఒక కష్టం వస్తే ఒక దేవతను ఆశ్రయించడం, ఇటువంటి ఒక మెంటాలిటీ ఉంటుంది గురువు పాడైతే. ముఖ్యంగా 8th హౌస్లో వారికి దైవభక్తి ఉంటుంది. 8th హౌస్లో గురువు ఉంటే ఒక సద్గురువు ఉంటారు, వారికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే గురువు యొక్క బోధనని వారు ఎంతవరకు స్వీకరిస్తారంటే తనకి ఎంతవరకు కావాలో అంతవరకే. గురువు కావచ్చు, దైవం కావచ్చు, వారిని తమ స్వలాభం కోసమే వాడుకుందాము అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది గురువు పాడి 8th హౌస్లో ఉంటే. ఇక ఏ నక్షత్రాల్లో గురువు కొంతవరకు గురువు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు, లేకపోతే గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారని చూస్తే రాహు నక్షత్రం కనుక గురువు ఉన్నట్టయితే ధనాస ఎక్కువగా ఉంటుంది. సడన్గా సక్సెస్ని చూడాలి, ఎందుకంటే గురువు అంటేనే ఎక్స్పాన్సివ్ ప్లానెట్. రాహువు లిమిట్ లేనటువంటి ప్లానెట్. రాహు యొక్క ఆశకి లిమిట్ ఉండదు, గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్కి లిమిట్ ఉండదు. అందుకని గురు రాహువుల కలయిక, గురువు రాహు నక్షత్రం ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు అష్టమంలో ముఖ్యంగా ఉన్నట్టయితే ఎలాగోలా సరే మనం డబ్బు సంపాదించాలి. అది నిజంగా సిన్సియర్గా మనం చేస్తున్నామా లేదా దాని అవసరం. ఏ విధంగా మనం ఓవర్ నైట్గా రిచ్ అవ్వాలి, ఇటువంటి ఒక మెంటాలిటీని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకే గురుచండాల యోగం అంటారు. అంటే దాని అర్థము వారికి దరిద్రం ఉంటుందనో డబ్బులు ఉండకుండా ఉంటారని కాదు. డబ్బులు వస్తాయి, కానీ అది నైతికమైన మార్గంలో వచ్చిందా అనేది క్వశ్చనబుల్. ఆ అవకాశాలు తక్కువ ఉంటాయి. పైగా గురువు రాహు నక్షత్రంలో అష్టమంలో ఉన్నట్టయితే కొంతవరకు మాటల్ని కూడా తమ స్వార్థానికి అనుగుణంగా మారుస్తూ ఉండడము, అబద్ధాలు, మోసపు మాటలు, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇక కేతు నక్షత్రంలో కూడా ఉన్నట్టయితే ఇది మంచి ప్లేస్మెంట్ అని చెప్పాలి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఆదర్శాలని నమ్ముకుని జీవితాన్ని గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నమ్ముకున్న ఆదర్శాలను వాళ్ళు విడిచిపెట్టారు. కేతు యొక్క క్యారెక్టర్స్ అనేవి అసలు ఏ గ్రహంలోనూ, శుభగ్రహంలో లేని అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ కేతుకు ఉంటుంది. సత్యాన్ని అభిలషించేటువంటి గ్రహం కేతువు. సత్యం కోసం ఎలాంటి దాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడేటువంటి ధైర్య సాహసాలు ఇస్తాడు కేతువు. కాబట్టి గురుకేతువుల సంబంధం అనేది చాలా చాలా మంచిది. గురువుతో కేతువు, కేతువు నక్షత్రంలో గురువు, గురుకేతువులు పరస్పరం వీక్షించుకోవడము, ఇవన్నీ కూడా చాలా మంచి లక్షణాలను ఇస్తాయి జాతకుడికి. వాళ్ళ క్యారెక్టర్ చాలా సౌండ్ అండ్ సాలిడ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, హెల్దీ మైండ్ సెట్ ఉంటుంది వారికి. ఇక కుజుడు నక్షత్రంలో ఉంటే ఇది ధనయోగానికి మంచిది. డైనమిక్ పర్సన్స్గా ఉంటారు, ధైర్య సాహసాలతో ఏదన్నా అనుకుంటే చేయాలి అనేటువంటి ఒక చొరవ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో రాణించడానికి ఈ ప్లేస్మెంట్ సహాయపడుతుంది. మెర్క్యూరీ నక్షత్రం అంటే బుధుడు నక్షత్రంలో కనుక గురువు ఉన్నట్టయితే వ్యాపార వృద్ధికి, తెలివితేటలకి, విద్యాభివృద్ధికి, చాలా రకాలైనటువంటి డిగ్రీలు ఉంటాయి వాళ్ళకి, 2-3 PhDలు చేయడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు గురువు. అష్టమంలో ఉండి కూడా, ఎందుకంటే అష్టమం అనేది రీసెర్చ్ హౌస్, అది వారు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని
పొందాలి అనేటువంటి తపనతోనే ఉంటారు, ఎప్పుడు పొందుతూ ఉంటారు, రీసెర్చ్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు వాళ్ళు. అష్టమము అంటే జ్ఞానాన్ని సూచించేటువంటి హౌస్. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే ఆ జ్ఞానం వలన భౌతిక సుఖాలు ఉండకూడదు, అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది 8th హౌస్. చూడండి, కొంతమంది మేధావులు ఉంటారు, ప్రొఫెసర్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్. వారు ఇప్పుడు కూడా వారు ల్యాబొరేటరీలో ఉంటారు, లేకపోతే వారు గ్రంథాలయంలో ఉంటారు, వారు ఇప్పుడు పుస్తకాల మధ్యలోనే ఉంటారు, లేకపోతే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వారికి ఎంతో నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఆ యూనివర్సిటీ వారికి ఎంతో ప్రొవైడ్ చేస్తుంది. కానీ వాటి మీద ఎప్పుడు అటాచ్మెంట్ ఉండదు. ఎంతసేపు తమ సబ్జెక్టు, తన నాలెడ్జ్, తన రీసెర్చ్ వీటిల్లో ఉంటారు. ఇది 8th హౌస్ అంటే. ఇక చంద్రుడి నక్షత్రంలో ఉంటే చాలా మంచిది, అన్ని రకాలుగా కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. రవి నక్షత్రంలో గురువు కూడా చాలా మంచిది, ఆధ్యాత్మిక చింతనకి చాలా మంచిది. శుక్రుడు నక్షత్రంలో గురువు కొంతవరకు దురాశ, అత్యాశ ఇవన్నీ సూచించేటువంటి అవకాశాలు ఉంటాయి ప్లేస్మెంట్. సొంత నక్షత్రంలో గురువు ఉండడం చాలా మంచిది, ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే శని నక్షత్రంలో గురువు ప్లేస్మెంట్ కూడా కొంతవరకు చేసేటువంటి పనుల్లో స్వార్థము, మోసపూరిత చింతన ఇవి ఉండే అవకాశం ఉంటుంది. ఇక గురువు అష్టమంలో ఉండి ఉచ్చెలో ఉంటే, అంటే ధనుర్ లగ్నానికి అష్టమంలో కర్కాటకంలో ఉచ్చెలో ఉంటాడు. ఇది చాలా మంచిది, కానీ అంటే ఆధ్యాత్మిక చింతనకి మంచిది, కానీ తరచూ వీరికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి వీరిని. ఒక్కొక్కసారి కోర్టు చిక్కుల్లో, లీగల్ సమస్యల్లో వాళ్ళు చిక్కుకుని సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల అభివృద్ధి వీరికి కొంతవరకు అసంతృప్తిని కలిగిస్తుంది. అంటే వీళ్ళు ఏ స్థాయిలో అయితే పిల్లలను ఊహిస్తారో, ఏ దారిలో పిల్లలు నడవాలనుకుంటారో ఆ దారిలో కాకుండా వీరి ఆలోచనలకు భిన్నమైన దారిలో పిల్లలు ఉండొచ్చు, వారు పైకి రావచ్చు, కానీ వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పిల్లల యొక్క జీవనం ఉండే అవకాశం ఉండదు. ఇక గురువు 8th హౌస్లో నీచ పొందితే మిథున లగ్నానికి, వీరికి అంతా వైవాహిక సమస్యలు, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్, స్లో కెరియర్, జీవితంలో చాలా లేటుగా స్థిరపడడం కెరియర్లో, జీవితంలో, ఇలాంటివి మనం కొంత చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి హౌసెస్కి ఆధిపత్యం తీసుకున్న గురువు అష్టమంలో ఉంటే, అంటే పంచమాధిపతిగా గురువు అష్టమంలో, అలాగే భాగ్యాధిపతిగా గురువు అష్టమంలో ఎలా ఉంటుంది? ఇది ఆకల్టికి మంచిది, అంటే జ్యోతిష్యము, వేదాంతము ఇలాంటి వాటి పట్ల అభిరుచికి మంచిది. కానీ ఉదాహరణకి గురువు అష్టమంలో ఉన్నాడు, 5th లార్డ్ అయ్యి 8th హౌస్లో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, క్యారెక్టర్ క్వశ్చనబుల్గా ఉంటుంది, ఏది చేసినా తమ స్వార్థం కోసం చేసేటువంటి మెంటాలిటీ ఉంటుంది. అంటే చిత్తశుద్ధితో కృషి చేసి తన జ్ఞానంతో ఎదగాలనేటువంటి తాపత్రయం కంటే కూడా షార్ట్ కట్స్ ఇలాంటి వారి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది రాహు నక్షత్రంలో ఉంటే. అలాగే భాగ్యాధిపతిగా అష్టమంలో ఉంటే ఇది కూడా కొంతవరకు రిలీజియస్ పర్సన్గా చేయడానికి ఉపయోగించేటువంటి ఒక కాంబినేషను, దైవభక్తి అవి ఉంటాయి. అలాగే పితరార్జితం అనేది కలిసి వస్తుంది. 9th హౌస్లో కనుక 9th లార్డ్ కనుక గురువు 8th హౌస్లో ఉంటే, అలాగే గురువు అష్టమంలో ఉండి విపరీత రాజయోగంలో కనుక ఉన్నట్టయితే మంచిది. ఉదాహరణకి తులా లగ్నానికి గురువు వృషభంలో కనుకున్నట్టయితే, అంటే తులా లగ్నానికి 6వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో కనుకున్నట్టయితే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కానీ అదే సమయంలో శుక్రుడు మళ్ళీ మీనంలో ఉచ్చెలో ఉంటే పరివర్తన జరిగింది, అప్పుడు ఆ యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆ యోగ ఫలితాలు అందుకోలేరు జాతకులు. ఈ విధంగా గురువు యొక్క స్థితిని ఇన్ని కోణాల్లో పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ జైమిని గురించి నేను ప్రస్తావించడం లేదు, పరాశర పద్ధతిలో ఇన్ని రకాలుగా చూడాలి. ఇక ఒక్కొక్క లగ్నానికి గురువు అష్టమంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారని చూసినట్టయితే, మేష లగ్నానికి గురువు కనుక 8th హౌస్లో ఉంటే ధార్మిక ప్రవృత్తి ఉంటుంది, ఫారిన్ జర్నీస్ వల్ల లాభాలు, అటువంటి వృత్తుల్లో ఉండడము, అలాగే కొంత గుప్త శత్రువులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి విషయంలో కొంత చిక్కులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషలగ్నాన్ని గురువు 9th లార్డ్ అయ్యి 8thలో ఉన్నాడు కాబట్టి వారసత్వంగా రావాల్సింది కొంతవరకు చిక్కుల్లో ఉండి ఆ తర్వాత వీళ్ళకి వస్తుంది, కానీ రావడం అయితే జరుగుతుంది. అలాగే వృషభ లగ్నాన్ని చూసుకున్నట్టయితే అష్టమాధిపత్యము లాభాధిపత్యం తీసుకుంటాడు గురువు, కాబట్టి కొంతవరకు
వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఆర్థిక నష్టాలు, సమస్యలు ఇవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్నేహితుల వల్ల ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. మిథున లగ్నాన్ని చూసినట్టయితే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడం వారై ఉంటారు, తనకి సహాయపడేటువంటి స్నేహితులు ఉంటారు, సంతాన సౌఖ్యం ఉంటుంది, సంతానం నుంచి వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళ పురోభివృద్ధి చూసి వీళ్ళు చాలా ఆనందిస్తారు. అలాగే లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళకి లాభాలు. ఉదాహరణకి వాళ్ళు ఏదన్నా లీగల్ ప్రొఫెషన్లో ఉన్న లాయర్స్గా, అడ్వకేట్లుగా అటువంటి ప్రొఫెషన్స్ నుంచి వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇన్హెరిటెన్స్ నుంచి లాభము, అలాగే ఇన్సూరెన్స్ నుంచి లాభము ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. అయితే మిథున లగ్నానికి సప్తమాధిపతి గురువు అష్టమంలో ఉంటాడు కాబట్టి కొంత వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి. కర్కాటక లగ్నాన్ని చూసినట్టయితే గురువు 6th లార్డు 9th లార్డు కొంతవరకు ఆయుర్దాయ భంగం అనేది సూచిస్తుంది. కొంత దీర్ఘాయం కాకుండా తక్కువ స్పాన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం గురువు పొజిషన్ నుంచి చెప్పడం జరుగుతుంది. వేరే కాంబినేషన్స్ ఉంటే దీర్ఘాయుర్దాయం ఉండొచ్చు. అలాగే మిడిల్ ఏజ్ తర్వాత సక్సెస్ అనేది ఉంటుంది. కొంతమంది 50 years దాటిన తర్వాత అప్పుడు లైఫ్లో సక్సెస్ని పొందుతూ ఉంటారు ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అలాగే ధనం కూడా మిడిల్ ఏజ్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్, వెల్త్ ఇవన్నీ కూడా. సింహ లగ్నాన్ని గురువు అష్టమంలో ఉంటే స్వక్షేత్రంలో ఉంటాడు, మీనంలో. మంచి ధార్మిక వ్యక్తులుగా ఉంటారు. వారు ఏ మతంలో ఉన్నారో దానికి సంబంధించిన శాస్త్రాల పట్ల మంచి అభిరుచి, అందులో కృషి చేయడం అనేది ఉంటుంది. ప్రవచనకర్తలుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఫారిన్ జర్నీసు, అలాగే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా లాభాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ రోజులు ఉండడము, ఇలాంటి ఫలితాలు కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కన్యా లగ్నానికి కనుక అష్టమంలో గురువు ఉన్నట్టయితే కొంతవరకు వైవాహిక సమస్యలు, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో శత్రుబాధ, తర్వాత వారిని వ్యతిరేకించేటువంటి వర్గము, అప్స్ అండ్ డౌన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వారికి లాస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఉండే లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక తులా లగ్నం విషయానికి వచ్చినట్టయితే అష్టమంలో కనుక గురువు ఉన్నట్టయితే శుక్రుడి ఇంట్లో ఉంటాడు, వృషభంలో. ఆయుర్దాయం బాగుంటుంది, నమ్మదగ్గర వ్యక్తులుగా ఉంటారు, హానెస్టీ ఉంటుంది. అయితే చిన్నతనంలో ఎక్కువగా ట్రబుల్స్ అనేది ఫేస్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. శత్రుబాధ అనేది ఎక్కువగా ఉంటుంది. శత్రువుల నుంచి, ప్రత్యర్థుల నుంచి వీళ్ళకి ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి. వృశ్చిక లగ్నానికి అష్టమంలో కనుక గురువు ఉన్నట్టయితే వీరు యాంటీ రిలీజన్ అంటాం. అంటే వారు ఏ మతంలో ఉంటారో దాని పట్ల పూర్తి చిత్తశుద్ధి అనేది ఉండడం కష్టము. ఆకల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. జ్యోతిషము, వేదాంతము, మంత్రశాస్త్రము వీటిల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అది కూడా తమ ప్రయోజనాలకి వాడుకోవాలి అనేటువంటి ఒక ఇమ్మెచ్యూర్ థింకింగ్ అనేది ఉంటుంది. దాని పట్ల చిత్తశుద్ధి అనేది ఉండదు. తనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దృష్టికోణంలోనే ఈ మంత్రాలని కావచ్చు, శాస్త్రాలని కావచ్చు వాడుకుందాము అనేటువంటి ఒక నైజం ఉంటుంది. ఇది కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి ఒక ప్లేస్మెంట్. ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే శత్రుబాధ ఎక్కువ ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఉచ్చలో ఉంటాడు కాబట్టి అయితే వారసత్వంగా రావాల్సినటువంటి ధనం రావడానికి అవకాశం ఉంటుంది. స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మంచిది, ఆధ్యాత్మిక ప్రగతికి మంచిది ఈ ప్లేస్మెంట్, భౌతిక విజయాల కంటే కూడా. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే అనారోగ్య సమస్యలు, దాని నుంచి కొంత బాధపడుతూ ఉండడము, అప్పుల బాధ ఎక్కువగా ఉండడము, కోర్టు చిక్కులు, రుణ బాధలు ఇవన్నీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది కొంత మనం చూడాల్సి ఉంటుంది. కుటుంబ కలహాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. వాటి వల్లే వీరికి ఎక్కువగా మనశ్శాంతి లోపిస్తూ ఉండడము, వారి టైము, ఎనర్జీ వీటికి ఎక్కువ స్పెండ్ చేయాల్సి రావడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే యోగకారకుడు కాబట్టి గురువు ఈ లగ్నానికి అష్టమంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. తొలలో శుక్రుడి ఇంట్లో ఉంటాడు. ఓవరాల్గా చాలా మంచి ప్లేస్మెంట్, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఇన్ని కోణాల్లో మనం చూడవచ్చు. అయితే అష్టమంలో గురువు ఉన్నాడు అంటే మ్యాలిఫిక్ అఫ్లిక్షన్స్ అంటే పాపగ్రహాల సంపర్కము,
పాపగ్రహ నక్షత్రాల సంపర్కం లేనంత వరకు గురువు ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందులోనూ ఆలోచనల్లో ప్యూరిటీ అనేది ఇస్తాడు. లేకపోతే వారికి భౌతిక విజయాలు ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, పలుకుబడి ఇవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఇస్తారు. కానీ వారు వెళ్ళేటువంటి రూట్లో కొంతవరకు అనైతికత అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఇన్ని రకాల కోణాల్లో అనాలిసిస్ చేసి ఎలా ఉండబోతోంది గురువు మహాదశ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రెమెడీస్ ఏంటి అని అడిగినట్టయితే, గురువు జ్ఞానాన్ని, ధర్మాన్ని, దైవభక్తిని వీటిని ఇష్టపడేటువంటి గ్రహం. ఎప్పుడు కూడా నైతిక ప్రవర్తన బాగా ఉంచుకోవాలి. గురువు అష్టమంలో ఉన్నప్పుడు గురువుల్ని, పెద్దల్ని సేవించాలి చిత్తశుద్ధితో, స్వార్థం కోసం సేవించకూడదు. శాస్త్రాన్ని శాస్త్రంగా గౌరవించాలి. శాస్త్రాన్ని వాడుకున్న డబ్బులు సంపాదిద్దామని అనుకోవడం చేసినప్పుడు గురువు నెగిటివ్ అవుతాడు. గురువు అంటే మనకి ఇంతకుముందు జన్మ నుంచి కూడా, అష్టమం అంటేనే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కర్మల ఫలితం. పూర్వ పుణ్యము, పూర్వ పాపము తెలియచేసేటువంటి స్థానం అష్టమం. అష్టమంలో గురువు ఉండి నెగిటివ్గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పాపకర్మలకి ఫలితాన్ని ఇప్పుడు గురువు నీకు ఇస్తున్నాడు. గురువు యొక్క అనుగ్రహం ఉండదు, భగవంతుడు అనుగ్రహం లోపిస్తుంది. భగవంతుడు అనుగ్రహం కంటే గురువు యొక్క అనుగ్రహం, సద్గురువు యొక్క అనుగ్రహం చాలా చాలా గొప్పది. గురువు యొక్క శాపానికి గురయ్యామో అని అర్థం చేసుకోవాలి. వారికి అన్ని రంగాల్లో, అంటే జీవితంలో చాలా ముఖ్యమైనటువంటివి ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో వాటిలో చాలా చాలా నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అష్టమంలో ఉన్న గురువు నెగిటివ్గా ఉంటే. విద్య అంతంత మాత్రంగా ఉంటుంది. వారు చదువుకున్నా కానీ వారి చదువుకు తగినటువంటి ఉద్యోగం రాదు, వారు చెయ్యరు. ఆర్థిక సమస్యలు, వారి ఆశయాలకి తగ్గట్టుగా వారి సంపాదన ఉండకపోవడము, పిల్లల నుంచి సమస్యలు, పిల్లలు పుట్టడంలో సమస్య, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ వాళ్ళ యొక్క మనస్తత్వము అవన్నీ కూడా వీరు కొంత టెన్షన్ పెట్టేటువంటి విధంగా ఉండడము, ఇలాంటి చాలా చాలా సమస్యలను ఇస్తాడు గురువు అష్టమంలో ఉండి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే. గురువు పాజిటివ్గా ఉన్నాడు అంటే అర్థము మనము సద్గురువుల్ని, దేవతల్ని గౌరవిస్తూ వస్తున్నాము ఇంతమంది జన్మల నుంచి కూడా అనేది ప్రధానంగా అర్థం చేసుకోవాలి. గురువు యొక్క శాపం కనుక ఉన్నట్టయితే జీవితంలో చాలా చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని, తమకి పాఠాలు చెప్పిన వాళ్ళని, గురువుల్ని నిందించకూడదు. అలా నిందించినట్టయితే గురువు యొక్క శాపానికి గురవుతాము. అటువంటి శాపాన్ని సూచిస్తుంది గురువు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్. అలా కాకుండా పెద్దల్ని, గురువుల్ని గౌరవించడము, సేవించడము, ఆదరించడము ఇలాంటివన్నీ చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అష్టమంలో ఉన్న గురువు కూడా అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. జీవితంలో ఏ లోటు లేకుండా వాళ్ళు జీవితాన్ని గడపగలుగుతారు. గురువు పాడయ్యాడు అంటే ప్రధానమైన అర్థం ఇలా తీసుకోవాలి. ఎందుకంటే గురువుతో కలిసిన శని, గురువు చేత చూడబడుతున్న శని అంటే అర్థం ఏంటంటే, శని కర్మకారకుడే గురువుతో ఉన్నాడు, లేదా కర్మకారకుడే గురువుని చూస్తున్నాడు అంటే అర్థము మన కర్మల్లో ఏదో లోపం ఉంది పాస్ట్ లైఫ్లో, దాన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తోంది ఆ ప్లేస్మెంట్. ఈ దృష్టికోణంలో కనుక గురువు యొక్క అష్టమ స్థానాన్ని కనుక పరిశీలించినట్టయితే మన మోరల్ క్యారెక్టర్ని సరి చేసుకోవడం అనేది అతిపెద్ద రెమెడీ. ఆ తర్వాత దేవతార్చన కావచ్చు, స్తోత్రపారాయణ కావచ్చు, ఏవైనా సరే మొరాలిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, నైతికత అనేది చాలా బలంగా ఉండాలి. ఇది తెలియజేస్తుంది అష్టంలో గురువు యొక్క ప్లేస్మెంట్, ముఖ్యంగా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.